చంద్రబాబు నాయుడు గారు వస్తే మెగా డిఎస్సి పై నా మొదటి సంతకం పెడతా అన్నారు. అదే జగన్ గారు మళ్ళీ గెలిస్తే నా మొదటి సంతకం వాలంటరీ వ్యవస్థపై పెడతా అంటారు. మీకు మెగా డిఎస్సి కావాలనుకుంటున్నారా, లేక వాలంటరీ వ్యవస్థ కావాలనుకుంటున్నారా? బెస్ట్ క్వశ్చన్ ఇది. డిఎస్సి వేస్తాను అంటున్నారు. ఆయన వచ్చినప్పటి నుంచి స్టూడెంట్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. బట్ డిఎస్సి అనేదే లేదు. ఎందుకంటే నేను కూడా ఒక డిఎస్సి స్టూడెంట్. ఓకే. సో మీకు చంద్రబాబు నాయుడు వస్తే డిఎస్సి ఇస్తా అంటారు, మొదటి సంతకం పెడతా అంటున్నారు. మరి వచ్చే జాబ్ వచ్చే అవకాశాలు ఉంటుందా? ఉంటుందని ఓకే. ఇగో సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఎలక్షన్ లోకి వచ్చి ఓటు అడుగుతున్నారు జగన్ గారు. సో నిజంగానే సంపూర్ణ మద్యపాన నిషేధం అయింది అనుకుంటున్నారా మీ ఊర్లో? కాలేదు. సో జగన్ గారు వాలంటరీ వ్యవస్థను బానిసలాగా వాడుకొని 5,000 ఇచ్చారు. చంద్రబాబు నాయుడు వాళ్ళకి 10,000 ఇచ్చి ఆదుకుంటా అని చెప్తున్నారు కదా. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? ఓకే. సో ఇప్పుడు జగన్ గారిని రాయితో కొట్టారు కదా, రాళ్ల దాడి జరిగింది కదా. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఆపోజిట్ టీం వాళ్ళు కొట్టుండొచ్చు అని అనుకుంటున్నాను. లేకపోతే వాళ్ళే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, గతంలో కోడి డ్రామా అట్లా ఏమైనా డ్రామా అవ్వచ్చు, చెప్పలేం, మనకైతే తెలియదు కదా. ఓకే. సో ఓవరాల్ ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం వచ్చి టీడీపీ వస్తుందేమో అనుకుంటున్నా. ఓకే, థాంక్స్. ఎందుకు జనసేన టీడీపీ అనుకుంటున్నారు మీరు? అంటే జగన్ పరిపాలన చూస్తారు, ఇంకా జనసేన మిగిలింది అండ్ చంద్రబాబు మీ లాస్ట్ టైం. సో ఒకవేళ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫామ్ చేసి మీరు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మరి డెవలప్మెంట్? బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు జనసేన టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే రాష్ట్ర రాజధాని గానీ రైతులు గానీ సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏ మేర డెవలప్ కావచ్చు అనుకుంటున్నారు మీరు? డెవలప్మెంట్ ఉంటుందని అనుకుంటున్నాను. అంటే జాబ్స్ పరంగా అన్ని మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే. సో 2047 విజన్ తో వస్తున్నారు. గతంలో 2020 విజన్ తో హైదరాబాద్ ని డెవలప్మెంట్ చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. అదే మాదిరిగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది అనుకుంటున్నారా? 2047 విజన్ జరగవచ్చు అనుకుంటున్నారా? జరగచ్చు. ఓకే. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసుకుంటే కరెంట్ బిల్లులు 500 వచ్చేది. సో ఇప్పుడేమో 1500 నుంచి 2000 వస్తుంది జగన్ గారి పరిపాలన. సో మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా? కరెంట్ బిల్లులు అంటే